వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను అన్నాడు. అన్ని విషయములలో ఘనమైనది అన్నాడంటే అర్థం ఏంటి? ఏదో మనం ఆకాశం అంతా పందిరి వేసి భూమంతా పీట వేసి వేలాది మందిని పిలిపించి ఏమంటే మంచి వంటలు పెట్టి ఇది కాదు ఇక్కడ ఘనము అని అంటే అర్థం. 10 మంది మెచ్చుకునే విధంగా, 10 మంది చూసి ఆనందపడే విధంగా, 10 మందికి మాదిరికరంగా ఏ దంపతులు ఉంటారో వారి వివాహం దేవుడి దృష్టికి ఘనమైనది అని అర్థం. అంతే తప్ప ఒకరోజు పెళ్లి కోసం రాయబడిన మాట కాదు అది. ఒకరోజు పెళ్లి కొరకంటే మనం ఏమంటే ఏం చేస్తాం చెప్పండి? పెద్ద పెద్ద వాళ్ళు చేసుకుంటారండి, లక్షల కోట్లు ఖర్చు పెట్టి. పేదవాడు ఏం చేసుకోగలడండి అంత ఖర్చు పెట్టి? మరి దేవుడు ఎందుకండి ఆ మాట అన్నాడు? కనుక ఒకరోజు పెళ్లి గురించి చెప్పిన మాట కాదు. జీవితకాలం భార్యాభర్తలుగా అన్యోన్యంగా, ప్రేమతో, నమ్మకంతో, అనేక మందికి మాదిరికరంగా ఏ భార్యాభర్తలు తమ దాంపత్యాన్ని కొనసాగించుకుంటారో అలాంటి వారి కొరకు చెప్పిన మాట. అందులో దేవుడు ప్రత్యేకించి దానికి ఎందుకంత పెద్ద పీట వేశాడంటే, వివాహము దేవుడు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కార్యక్రమం. ఇప్పుడు వీళ్ళిక్కడ ఒకటవుతున్నారు. వీళ్ళ గురించి ఇరు కుటుంబాలు మహా అయితే కొన్ని నెలలుగా మాట్లాడుకున్నారేమో, కానీ దేవుడు మాత్రం కొన్ని నెలలుగా కాదు, కొన్ని సంవత్సరాలు, కొన్ని వందల వేల సంవత్సరాలుగా దేవుడు ఎదురు చూశాడు వివాహం కొరకు. కారణం, ఆ వివాహము ద్వారానే భూమి మీద దేవుని పిల్లలు, దేవుని ప్రతిరూపాలు, దేవుని స్వరూపాలు ఈ భూమి మీద అడుగు పెడతారు కనుక. అందుకు వివాహము అనేది పవిత్రమైనది, వివాహం అనేది ఘనమైనది, దేవుడు ఎదురు చూసేది, దేవుడు నిరీక్షించేది. అనేక తరాలకు వివాహం అనేది ఇది ఆరంభం. కేవలం వీరితో పోయేది కాదు కదండి. వీళ్ళ పిల్లలు పిల్లల పిల్లల పిల్లలు, కొన్ని తరాలు, కొన్ని జనరేషన్స్ రావాలి. ఆ రాబోయే తరాలకు వీరిద్దరు కలయిక అనేది ఏదైతే ఉందో వివాహము ద్వారా, ఇది ప్రారంభం. అందుకు దేవుడి వివాహాన్ని ఘనమైనది. ఎలాంటి మనసుతో మీరు ఒక్కటవుతున్నారో అది మీకే తెలియాలి.